మోతే మండలంలో మనకు గత 2-3 రోజులుగా భారీగానే వర్షాలు కురవడం జరుగుతున్నది. చిన్నపాటి కుంటలు కూడా నిండటం జరిగినది. దయచేసి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి, ముఖ్యంగా ఈ ఎలక్ట్రిసిటీకి సంబంధించినది ఐరన్ పోల్స్ ఉన్న దగ్గర కానీ, అదేవిధంగా ఎక్కడైతే కుంటలు చెరువులకు సంబంధించిన కూడా నిండినాయి, చాలా వరకు నిండినాయి. ఓవర్ఫ్లో అయ్యేటువంటి బ్రిడ్జెస్ దగ్గర కూడా దయచేసి ప్రజలు అప్రమత్తంగా ఉండిపోవద్దు. ప్రజెంట్ ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. సో ఫర్దర్ మళ్ళీ మనకు వర్షం వచ్చినప్పుడు ఇట్లాంటి ఇది ఎక్కువ అయ్యి మనకు ఓవర్ఫ్లో అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దయచేసి ప్రజలు అప్రమత్తంగా ఉండి కోరుకుంటున్నాము. దాంతోపాటు లాస్ట్ మనకు 3 రోజుల క్రితము మండల స్థాయిలో కూడా ఆల్ ఆఫీసర్స్తో కూడా వచ్చేటటువంటిది రెయిన్స్ సీజన్లో ఏం చర్యలు తీసుకోవాలి, ఎట్లా తీసుకోవాలని ఆల్ డిపార్ట్మెంట్స్తో కూడా మనం ఎంపీడీ ఆఫీస్లో కూడా మీటింగ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇరిగేషన్కి సంబంధించింది చెరువులు కానీ కుంటలు కానీ నిండినప్పుడు వాటికి సంబంధించిన వాటర్ డిశ్చార్జ్ ఎట్లా చేయాలి, ఏ విధంగా తెగిపోవడానికి అవకాశాలు ఉన్నాయో కూడా చర్చించుకోవడం జరిగినది. దాంతోపాటు మనకి ఎలక్ట్రిసిటీ వాళ్ళతో కూడా చెప్పినాము, ఎక్కడైనా కూడా పోల్స్కి సంబంధించిన డ్యామేజ్ అవి ఉన్నా కూడా ఇమీడియట్గా వాళ్ళని రెక్టిఫై చేయించామని కూడా ఏర్పాటు చేయించినాము. ముఖ్యంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఎక్కడైనా కూడా డిస్మెంటలింగ్ అంటే ఇక్కడ కూలిపోయే పరిస్థితిలో ఉండేటటువంటి హౌజెస్ అట్లాంటివి కూడా ఏమైనా ఉంటే ముందే ఐడెంటిఫై చేసి వాటికి సంబంధించిన చర్యలు తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. మెడికల్కి సంబంధించిన మెడికల్ ఆఫీసర్ అటెండ్ కావడం జరిగినది. ఈ డెంగ్యూకి సంబంధించి మనకి సీజన్ చేయబట్టి అట్లాంటి జ్వరాలు వాటి రాకుండా, అదేవిధంగా ఇంటింటి సర్వే కూడా మేము ఏర్పాటు చేస్తామని మెడికల్ ఆఫీసర్ కూడా చెప్పడం జరిగినది. మా డిపార్ట్మెంట్ తరఫున కూడా మొత్తం కోఆర్డినేషన్ చేసుకొని మండల స్థాయిలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ వర్షాలకు సంబంధించినటువంటిది విపత్తు నిర్వహణకు సంబంధించినటువంటి పకడ్బందీగా ఏర్పాటు చేపిస్తాం. థ్యాంక్ యూ. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.